హలో, చాలా కాలం తర్వాత ఈ గ్రేట్ ఇయర్స్ ఇవాళ ఏ జన్మరాశులు, ఏ రాశిలో పుడితే మనుషులు ఏ విధంగా గుర్తిస్తాము, రాశుల్లో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఏమిటన్నది ఇప్పుడు చెప్పబోతున్నాను. జన్మరాశి మేషరాశి. మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి నాయకత్వ లక్షణాలు, అధికారము, హోదా, గర్వము, అహంకారము, మేము గొప్పవాళ్ళం అని అన్నట్టుగా ఉంటూ ఉంటారు. వాళ్ళకి విపరీత ధైర్య సాహసాలు ఉంటాయి. పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాలతో ఉంటారు. ఎవరైనా ఒక మాట చెబితే వాళ్ళు వినడం, కానీ కనీసం వినడం ఉండదు, ఆచరించడం మాట పక్కన పెడితే అన్నట్టుగా ఉంటారు. వీళ్ళు అది జన్మ లగ్నం మేషం అయితే వీళ్ళు అధికారి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, జనరల్ మేనేజర్స్, డైరెక్టర్స్, ప్రిన్సిపాల్స్, అసిస్టెంట్ ప్రిన్సిపాల్స్, బ్యాంక్ మేనేజర్స్, మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, సూపరింటెండెంట్స్, అలా ఈ పెద్ద పెద్ద ఉన్నత స్థానాల్లో ఉంటారు. ఈ లగ్నాధిపతి మంచి స్థానంలో ఉంటే ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళు అని చెప్పచ్చు. వాళ్ళు ఏ పని చేపట్టినా సరే చివరిదాకా అత్యంత సమర్థవంతంగా, చలాకీగా, హుషారుగా పనులు చేస్తూ ఉంటారు. ఎక్కడా నిరాశ అనేది ఉండదు. వీళ్ళు ఎక్కువగా ఈ మేషరాశి, మేషలగ్నం, కుజుడికి సంబంధించిన వాళ్ళు పోలీసులో, ఆర్మీలో, డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి, లా ఆఫీసర్స్, లీగల్ ఆఫీసర్స్, మర్చెంట్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, సూపర్ కెమిస్ట్, సర్జన్స్, డాక్టర్లు, ఈ వృత్తుల్ని వీళ్ళు చేపడతారు. మేషరాశి తర్వాత నెక్స్ట్ మేషరాశి ఎలా ఉంటారు అంటే వృషభ రాశి నెక్స్ట్ పుట్టడం. సన్నగా బాడీ ఉంటుంది, వీళ్ళు కళ్ళు పెద్దగా ఉంటాయి, విశాలమైన నుదురు ఉంటుంది, చాలా కాంతివంతంగా ఉంటాయి వీళ్ళ కళ్ళు. వీళ్ళు ఏంటంటే వృషభ రాశి శుక్రగ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పచ్చు. మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటప్పటికి వాళ్ళు చాలా ఓర్పుగా ఉంటారు, చాలా సున్నితంగా, స్మూత్గా ఒక్కోసారి ఉంటారు. వాళ్ళ యొక్క పంచమ స్థాన ప్రభావం చేత సున్నితంగానూ ఉంటారు. ఓర్పు, సహనము అవి కూడా బాగా ఎక్కువగా ఉంటాయి రాశి వాళ్ళకని చెప్పచ్చు. వీళ్ళ బిహేవియర్ చెప్పాలంటే ఈ యొక్క వృషభ లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళు కొంచెం కూడా శక్తిని ఎవరి కోసం వేస్ట్ చేయరు, ఎవరి కోసం వాళ్ళ పనులను వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటారు. ఒక అవకాశం వచ్చే వరకు ఎదురు చూసే అవకాశం వచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేస్తారు. వృత్తిలో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఏ విషయంలోనైనా సరే సద్వినియోగం చేసుకుంటారు. కొంచెం అప్పుడప్పుడు లేజీగా ఉంటారు. సాధ్యమైనంత వరకు చాలా 90% వీళ్ళు చాలా హుషారుగా ఉన్న వ్యక్తులే. మంచి పౌష్టిక ఆహారం తినడం, పరిపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉండడం, డబ్బు విషయంలో కాస్త రిచ్ పర్సన్స్గా కూడా వీళ్ళు ఉంటారు. డబ్బు, అధికారం అన్నీ కూడా కలిగి ఉంటారు. ఇంట్లో లగ్జరీస్, విలాస వస్తువులని ఇంట్లో కలిగి ఉంటారు వీళ్ళు. సినిమా డైరెక్టర్లు, టీవీ ఆర్టిస్టులు, వెండి బంగారం నగలు అమ్మేటువంటి మర్చెంట్స్, వీళ్ళందరూ కూడా వృషభ రాశి లేక వృషభ లగ్నం, శుక్రగ్రహ ప్రభావిత వ్యక్తులుగా వీళ్ళని మనం చెప్పవచ్చు. ఓకే, చిన్న బ్రేక్. హ్యాపీ.